అక్కినేని నాగేశ్వరరావు నటించగా వచ్చిన 250 రూపాయల జీతంలో 200 దాచుకోగా మిగిలిన కేవలం 50 రూపాయల బడ్జెట్ నెలంతటా సర్దుకునేవారు. ఇతర వ్యక్తిగత ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది. ఈ పరిమిత బడ్జెట్ తో మద్రాసు వంటి నగరంలో నెల నెట్టుకు రావడం నిజంగా పెద్ద సవాల్తో కూడుకున్న విషయమే. అందుకే ఆయన ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. మద్రాసులో పాండి బజార్ హోటల్లో టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఎదురైన ఒక అనుభవాన్ని అక్కినేని నాగేశ్వరరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఇడ్లీ కొనుక్కోవాల్సి వచ్చేది, కానీ సాంబార్ మాత్రం ఉచితంగా పోసేవారు. ఆకలిగా అనిపించి కడుపు నిండా తినాలంటే 2 ప్లేట్లు ఇడ్లీ కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ అలా కొంటే తాను కేటాయించిన 50 రూపాయల బడ్జెట్ దాటిపోతుందనే భయం ఆయనకు ఉండేది. ఇడ్లీలో కేవలం పిండి పదార్థాలు మాత్రం ఉంటాయని, సాంబార్లో పప్పు ఉంటుంది కాబట్టి అందులో ప్రోటీన్ దొరుకుతుంది అని ఆలోచించేవారు. అందుకని ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రం ఆర్డర్ చేసి ఉచితంగా వచ్చే సాంబార్ని 2-3 సార్లు అడిగి తాగేసేవారు. వరుసగా 2-3 రోజులు అక్కినేని అలా ఉచిత సాంబార్ ఎక్కువ తాగడం చూసి హోటల్ సర్వర్ల చుట్టుపక్కల వారు వీడెవడో సాంబారు గాడు వచ్చాడ్రా అని చూడడం అనుకోవడం మొదలెట్టారు. అక్కడ వారు తన సాంబారు గాడు వచ్చాడ్రా అని ఎగతాళి చేసిన అక్కినేని ఏమాత్రం పట్టించుకోలేదు. తన అలవాటును వదులుకోలేదు. వారు ఏమనుకున్నా సరే నేను నా బడ్జెట్ హద్దులు దాటకూడదు, ఇడ్లీలు ఎక్కువ కొంటే డబ్బులు అయిపోతాయని భావించి సాంబార్తోనే కడుపు నింపుకునేవారు.